మతం ప్రస్తావన వచ్చిందంటే చాలు. మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి, మన హిందూ మతాన్ని కాపాడుకోవాలని గట్టిగా వాదిస్తాం. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు గుడిన్ టెంపుల్ అంటాం. నిజానికి గుడి అన్న పదానికి ఇంగ్లీష్ ఏం పదం ఉండదు. ఎందుకంటే అది వాళ్ళ సంస్కృతిలో భాగం కాదు కాబట్టి. మనం మన మతాన్ని బాగా అభిమానిస్తాం, కానీ మన భాషలను మాత్రం చంపేస్తుంటాం. భాషలు చనిపోయిన తర్వాత మతం ఎలా బ్రతుకుంటుంది? ఆగస్టు 15 వచ్చిందంటే చాలు మన భారతదేశం గుండెలు బాదుకొని విపరీతమైన దేశభక్తిని ప్రదర్శిస్తాం. కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నీళ్ళను వాటర్ అంటాం, కూరని కర్రీ అంటాం, రాత్రిని నైట్ అంటాం. గురజాడ అప్పారావు గారు అన్నట్టు దేశం అంటే భూభాగం కాదు, ఇక్కడ నుండి ఇక్కడ గీసుకున్న సరిహద్దులు కాదు. ఈ దేశం అంటే ఇక్కడ మనుషులు, ఆ మనుషుల చరిత్ర, సంస్కృతి, భాషలు ఇవన్నీ కలిస్తేనే ఈ దేశం. మనం మన దేశాన్ని బాగా అభిమానిస్తాం, కానీ మన భాషల్ని మాత్రం చంపేస్తుంటాం. భాషలే చనిపోయిన తర్వాత దేశం అస్తిత్వం ఎలా ఉంటుంది? ఈ దేశంలోని భాషలన్నీ చనిపోయిన తర్వాత ఇక్కడ మనుషులు వేరే వాళ్ళ ఐడి కార్డులు మెడలో వేసుకున్నట్టు పరాయి భాషలతో, పరాయి గుర్తింపుతో, సొంత అస్తిత్వం లేక బానిసలుగా బతుకుతారు. అమెరికా, ఇంగ్లాండ్, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన అభివృద్ధి చెందిన దేశాల్లో చదువులన్నీ వాళ్ళ భాషల్లోనే కొనసాగుతుంటాయి. కానీ భారతదేశం లాంటి పేద దేశాల్లో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతుంటాయి. భారతదేశం యొక్క పేదరికానికి ఇంగ్లీష్ మీడియం కూడా ఒక సాక్ష్యమే. ఇంగ్లీష్ మీడియంలో చదువులు కొనసాగిస్తేనే వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, అమెరికా దేశం వంటివి మనకు అప్పులు ఇస్తాయని మెలకలు పెడతాయి. ఎందుకంటే భారతదేశం కేవలం అత్యధిక జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, వాళ్ళకు అత్యంత చౌకగా ఉద్యోగాలను తయారు చేసే ఒక పెద్ద పాపులేషన్ ఫ్యాక్టరీ, జనాభా పరిశ్రమ. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశతోనే మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, పర్లేదు, అందులో మీ తప్పేం లేదు. కాకపోతే 2-3 వేల సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న తెలుగు పదాలను పక్కకు పెట్టి తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలను ఎందుకు వాడుతున్నారు? మాతృభాషను ఎందుకు చంపేస్తున్నారు? కంప్యూటర్, మొబైల్ ఫోన్, టీవీ, ఇంటర్నెట్, బైకు, కారు ఇవన్నీ ముందు ఉండి లేవు కాబట్టి వీటికి తెలుగులో పదాలు లేవు. మన తెలుగులో మాట్లాడేటప్పుడు అవే పదాలు వాడుతున్నాం, సరే. కానీ నీళ్ళను మొదటిసారిగా ఇంగ్లీష్ వాడు మన దేశానికి తీసుకొచ్చి వీటిని వాటర్ అంటాడని చెప్పాడా? మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ఇంగ్లీష్ వాడు కట్టించి దానికి టెంపుల్ అనే పదం పెట్టాడా? మనము ఏవేవో విచిత్రమైన తింటూ బతుకుతుంటే ఇంగ్లీష్ వాడు వచ్చి అన్నం కూరలు వండడం నేర్పించి దీన్ని రైస్ అంటారు, ఇవి కర్రీస్ అని చెప్పాడా? మీకు ఇంగ్లీష్ పదాలను వాడాలని ఉంటే పూర్తిగా ఇంగ్లీష్లోనే మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఆపుతారు సార్? కానీ మీరు తెలుగులో మాట్లాడేటప్పుడు ఉన్న తెలుగు పదాలను బలవంతంగా గొంతు వేసుకు చంపి, బలవంతంగా పక్కకు నెట్టి ఇంగ్లీష్ పదాలను తీసుకొచ్చి భాషను సంకలనం చేసి మాతృభాషను ఎందుకు చంపేస్తారు? తెలుగు మమ్మీ తన పిల్లలకు ఉగ్గు తినిపిస్తూ చెప్తుంది, అదిగో చూడన్న డావ్, క్యాట్, అదిగో చూడమ్మా పిగ్గులు, మంకీలు. మీ పిల్లలు ఎలాగో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ఈ చిన్న పదాలు స్కూల్లో నేర్చుకోరా? వాళ్ళకి ఆ పదాలు నేర్పించడానికి మీరు కోతులను, కుక్కలను, పిల్లులను చంపేస్తారా? తెలుగు భాషని చంపేస్తారా? ఇంగ్లీష్ అంటూ అదేదో అంతరిక్షం నుండి వచ్చిన భాషలా నెత్తిలో పెట్టుకుంటాం. ఇంగ్లీష్ అంటే క్రీస్తు శకం 1500 సంవత్సరం నుండి వాడుకలో ఉంది. అంతకంటే 2,500 సంవత్సరాల ముందే తెలుగు వాడుకలో ఉంది. క్రీస్తుపురం 4వ సహస్రాబ్దిలో, అంటే ప్రస్తుతానికి 6,000 సంవత్సరాల కిందట దక్షిణ భారతదేశంలో మూల ద్రావిడ భాష అని వాడుకలో ఉండేది. క్రీస్తుపురం 11వ శతాబ్దం నాటికి, అంటే ప్రస్తుతానికి 3,000 సంవత్సరాల కిందట ఈ మూల ద్రావిడ భాష నుండి తెలుగు, తమిళం, కన్నడం, గోండు, తులు వంటి 27 భాషలు ఏర్పడడం పూర్తయింది. ఈ భాషల్ని ద్రావిడ భాషలు అంటారు. కానీ క్రీస్తుపురం 6వ శతాబ్దంలో ఆర్యులు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు ప్రజలు తెలుగు పదాలను బలవంతంగా పక్కకు పెట్టి సంస్కృత పదాలను కలుపుకోవడం మొదలుపెట్టారు. అంటే 2500 సంవత్సరం నుండి తెలుగు వాళ్ళకి ఇదే రోగం అన్నమాట. ఇప్పుడు తెలుగు పదాలను, సంస్కృత పదాలను పక్కకు పెట్టి ఇంగ్లీష్ పదాలను కలుపుకుంటున్నారు. కానీ తమిళం వాళ్ళు మాత్రం 2500 సంవత్సరాల నుండి సంస్కృత పదాలను తమిళంలో కలపకుండా కట్టుబాట్లు చేసుకొని మరి శుద్ధ తమిళాన్ని అలాగే కాపాడుకున్నారు. క్రీస్తు శకం 450 ప్రాంతంలో జర్మనీ తెగలు ఇంగ్లాండ్ను ఆక్రమించిన తర్వాత ఇంగ్లీష్ పదాలు రూపొందడం మొదలైంది. క్రీస్తు శకం 450 నుండి క్రీస్తు శకం 1100 సంవత్సరాల వరకు ఇంగ్లాండ్లో ఓల్డ్ ఇంగ్లీష్ అన్న భాష వాడుకలో కొనసాగింది. ఓల్డ్ ఇంగ్లీష్ అన్న పేరు అప్పుడు దానికి లేదు, ఇప్పుడు భాషా శాస్త్రవేత్తలు ఆ పేరు పెట్టారు. కానీ ఆ ఓల్డ్ ఇంగ్లీష్కు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఇంగ్లీష్కు ఏమాత్రం సంబంధం లేదు, ఏవో కొన్ని పదాలు తప్ప. ఆ ఓల్డ్ ఇంగ్లీష్ అన్న భాష ఎక్కువగా జర్మనీ భాషతోనే సంబంధం కలిగి ఉంది.
క్రీస్తు శకం 1066 సంవత్సరంలో ఫ్రెంచ్ చక్రవర్తి ఇంగ్లాండ్ని ఓడించిన తర్వాత ఫ్రెంచ్ పదాలతో కూడిన మిడిల్ ఇంగ్లీష్ అనే భాష క్రీస్తు శకం 1100 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1500 సంవత్సరాల దాకా ఇంగ్లాండ్లో వాడుకలో కొనసాగింది. కానీ ఆ మిడిల్ ఇంగ్లీష్ భాషకు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న ఆధునిక ఇంగ్లీష్ భాషకు చాలా తేడా ఉంటుంది. ఏవో కొన్ని పదాలు మాత్రమే మిడిల్ ఇంగ్లీష్లో, ఇప్పుడు మనం వాడుతున్న కొన్ని ఇంగ్లీష్ పదాలు మాత్రమే అప్పటి మిడిల్ ఇంగ్లీష్ భాషలో ఉన్నాయి. అంటే మనం మాట్లాడుతున్న ఇంగ్లీష్ భాష కేవలం క్రీస్తు శకం 1500 సంవత్సరాల నుండి మాత్రమే వాడుకలో ఉంది. కానీ అంతకంటే 2500 సంవత్సరాల ముందు, అంటే క్రీస్తుపురం 11వ శతాబ్దం నాటికే తెలుగు భాష రూపొందడం అనేది పూర్తయింది. అప్పటికే వాడుకలో కొనసాగింది అనమాట. హిబ్రూ భాష జుడాయిజం అంటే యూదు మతానికి సంబంధించిన భాష. కానీ క్రీస్తుపురం 2వ శతాబ్దం నాటికే అది వాడుకలో లేకుండా పోయింది. ఆ తర్వాత అది కేవలం వాళ్ళ మత గ్రంథాలు మాత్రమే మిగిలి ఉంది, మన సంస్కృతంలాగా. కానీ 19వ శతాబ్దం, క్రీస్తు శకం 19వ శతాబ్దం మధ్యలో, అంటే ఇప్పటికీ దాదాపుగా 175 సంవత్సరాల కిందట, కేవలం 175 సంవత్సరాల కిందట యూదులు తమ హిబ్రూ భాష బతుకుంటేనే తమ అస్తిత్వానికి గుర్తింపు ఉంటుందనే నిజాన్ని తెలుసుకున్నారు. తమ హిబ్రూ భాషను ఎలాగైనా పునరుద్ధరించుకోవాలని అనుకున్నారు. కానీ హిబ్రూ భాష తెలిసిన వాళ్ళు అప్పటికి కేవలం కొన్ని వందల మంది మాత్రమే భూమి మీద మిగిలి ఉన్నారు. అయినప్పటికీ యూదులు ఒక విప్లవంలాగా హిబ్రూ భాషను హిబ్రూ భాషకు తిరిగి జీవం పోశారు. ప్రస్తుతం హిబ్రూ భాష మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య 1 కోటికి పైగా ఉంది. ప్రస్తుతం హిబ్రూ అనేది ఇజ్రాయెల్ దేశం యొక్క అధికారిక భాష. యూదులకు మన భారతీయులకు ఎంత తేడా ఉందో చూడండి. సినిమాలు, టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు, యూట్యూబ్ వీడియోలు, ఇతర సోషల్ మీడియాలోని వీడియోలు మనం మాట్లాడే భాషను ప్రభావితం చేస్తుంటాయి, మారుస్తూ ఉంటాయి. ఒక రచయిత తెలుగు సినిమాలో మాటలు రాస్తున్నాడు, ఇంకో రచయిత టీవీ సీరియల్లో మాటలు రాస్తున్నాడు, ఒక విలేకరి తెలుగు పేపర్లో వార్తలు రాస్తున్నాడు, ఇంకొకతను తెలుగులో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ తెలుగు భాషపై ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళే అని అర్థం. తెలుగుపై ఆధారపడ్డ వీళ్ళే తెలుగు భాషను పొడిచి చంపుతుంటే తెలుగు ఎలా బతుకుంటుంది? వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని తెలుగులో రచయితలు అయ్యారా? వీళ్ళకి తెలుగు సరిగ్గా రాదా? లేకపోతే వీళ్ళకి ఏమాత్రం విచక్షణ ఉండదా? అర్థం కాదు. సినిమాలు, టీవీ సీరియళ్ళు, వెబ్ సిరీస్లు, వార్తాపత్రికలు, వార్తా ఛానళ్ళు, యూట్యూబ్ వీడియోలు, ఇతర సోషల్ మీడియా వేదికల్లోని వీడియోలు, వీటిలో తెలుగు మాటలను బతికించగలిగితే చాలు, మన తెలుగును సజీవంగా నిలుపుకోవచ్చు. కానీ వాళ్ళ చేత తెలుగు పదాలను వాడగలిగేలా చేయగలిగేది ఎవరు? ఒక్కరు చేయగలరు, ప్రభుత్వం. ప్రభుత్వం ఈ పని కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు ఒకవైపు తెలుగు భాష దినోత్సవాలు జరుపుతాయి, ఇంకోవైపు తెలుగు మీడియం బలవంతంగా పక్కకు పెట్టి ఇంగ్లీష్ మీడియం పని కట్టుకొని మరీ తీసుకొస్తాయి. భారతదేశం అంతటా కనీసం 5వ తరగతి వరకైనా ఇంగ్లీష్ మీడియం పూర్తిగా రద్దు చేస్తేనే భారతీయ భాషలు బతుకుతాయి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే తమ పిల్లలకు ఉద్యోగాలు రావేమన్న భయాన్ని ప్రజల్లో పోగొట్టలేకపోతే, భారతీయ భాషలో జరిగినా అది ఉద్యోగాలకి అడ్డుగాదనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు? మీకు తెలుగు భాషపై అభిమానం ఉంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, చేరాల్సిన వాళ్ళకు చేరేలా షేర్ చేయండి. 2, గుడి, టెంపుల్, నీళ్ళు, వాటర్, కూర, కర్రీ, మనం ఇంకా ఏ పదాలను చంపేసే ప్రయత్నం చేస్తున్నామో ఆ పదాలను తప్పకుండా కామెంట్ చేయండి. 3, మనం ఇంగ్లీష్ పదాలను వాడి మన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కూడా అవే పదాలు అప్రయత్నంగా వస్తూ ఉంటాయి. కానీ మీరు కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, తెలుగు పదాలను, తెలుగు భాషను బతికించవచ్చు. పూర్తి వీడియో కోసం కింద లింక్ ఇస్తున్నాను, క్లిక్ చేయండి.